నేను జనరల్గా వీసా సర్టిఫికేట్స్ ఇస్తుంటాను ఇప్పుడు. ఓ, నెట్వర్క్ మీరు ఇస్తుంటారు. సర్టిఫికేట్స్ నెట్వర్క్ సర్టిఫికేట్స్ ఫర్ స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్ హూ ఆర్ విజిటింగ్ ఓకే, వాళ్ళ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ సెరెమనీ. సో Okay. ఫస్ట్ స్టూడెంట్స్ వెళ్తారు ఫర్ ఎంఎస్ పర్పస్కి. సో గ్రాడ్యుయేషన్ సెరెమనీకి రీసెంట్ ట్రెండ్ స్టార్ట్ అయిందనమాట. పేరెంట్స్ అందరూ వెళ్ళడం, వెళ్ళడం. పేరెంట్స్ అందరూ వెళ్ళడం రీసెంట్గా ఇది. సో వాళ్ళకు కూడా నెట్వర్క్ సర్టిఫికేట్స్ ఇస్తుంటాము. సో నెట్వర్క్ సర్టిఫికేట్ వాట్ బేసిస్ మీద, ఏ బేసిస్లో ఇస్తామంటే మేము ఇన్కమ్ ట్యాక్స్, వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన వాటి మీద మేము అవి ఆసే ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ కింద పెట్టుకొని ఇస్తామన్నమాట. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇలా బయట గ్లోబల్ వేరే కంట్రీస్కి వెళ్ళడానికి కూడా చాలా ఇలా యూజ్ అవుతాయి. చాలా యూజ్ అవుతాయి. సిఎస్కి ఇన్కమ్ సర్టిఫికేట్స్, నెట్వర్క్ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి. అండ్ ఎంబసీలో ఇంటర్వ్యూస్ అప్పుడు కూడా వీ నీడ్ టు ద చెక్ లిస్ట్లో ఉంటుంది. ఇంకా లాస్ట్ 3 years ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కంపల్సరీ అడుగుతారు అనమాట. సో ఆఫ్ షోర్ ఇండియన్ ఎంప్లాయీస్ ఆఫ్ సైట్కి వెళ్ళినప్పుడు, అవుట్ సైడ్కి వెళ్ళినప్పుడు కూడా డిపెండ్స్ ఆన్ ఎంబసీ వెదర్ యూఎస్ అనేది, యూరోపియన్ కంట్రీస్ అనేది బట్టి వాళ్ళు కంపల్సరీ లాస్ట్ 3 years ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అడుగుతారు, నెట్వర్క్ సర్టిఫికేట్స్ అడుగుతారు.